మౌనంగా ఉండండి. ఈ గడ్డు కాలాన్ని నెట్టుకపోగలిగితే మీనరాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. లేదు పగలకు వెళ్తాను, ప్రతీకాలకు వెళ్తాను, పంతాలకు వెళ్తాను అంటే ఉండేది పోయి ఉంచుకునేది పోయి అనేక రకాల వ్యాధులు మిమ్మల్ని కబలింపజేసే పరిస్థితి ఉంటుంది. సీజనల్గా వచ్చే వ్యాధులు, దీర్ఘకాలికమైన వ్యాధులు, మనో ధైర్యం లేకపోవడము, అలాంటి అవిశ్రాంతి కారణం చేత, చికాకు కోపం చేత తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబు గదరా సుమతి అని చెప్పి సుమతి శతకంలో ఎలా చెప్పారో అలాగే మీనరాశి వారు వీటిని అవలంబించగలిగినట్లయితే మంచి కాలము మీనరాశి వారి సొంతము. సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, సినిమా నటులు, జర్నలిస్టులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారు, సినిమా రంగాల వారు, వ్యవసాయ సోదరిమణులు, హోటల్ వ్యాపారస్తులకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి.